33.5 సంవత్సరాలు ఆయన జీవించి, ఆయన జీవితంలో పాపము లేని పరిశుద్ధుడిగా జీవించి, పాపులమైన మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణం పెడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అంటే ఆయన తన ప్రేమను ఎలా వెల్లడి చేసినాడు అనంటే, పాపులమైన మనము నశించి నరకానికి పోవటం ఇష్టం లేక దేవుడే మానవుడిగా, నరవతారిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయ్యా మంచిది, మరి దీని కొరకే నేనేమి చేయాలంటే నువ్వేమి చేయాల్సిన పని లేదు. ఈ ప్రేమామూర్తి, ఈ ప్రేమామయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే, నీవు ఆశించిన ప్రేమ, నువ్వు కోరుకొనిన ప్రేమ, నువ్వు ఎదురు చూసిన ప్రేమ, అది యేసు ప్రభు ద్వారా నీకు దొరికిద్ది. తండ్రి ప్రేమ